యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుండి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను చదువుతున్నాను, మీరందరూ కూడా లేఖనాన్ని పరిశీలించి చూడమని కోరుచున్నాను. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలముకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఎందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. దేవుడి వాక్యం దీవించునుగాక. మనము గతంలో మన ఆధ్యాత్మిక జీవితానికి సరిపడినటువంటి కొన్ని ప్రశ్నలు మనం వేసుకున్నాం. ఆ ప్రశ్నల్లో ఎంతవరకు మనం వెళ్ళాం? ఎంతమందికి గుర్తుంది? 4 వరకే మనము వెళ్ళాం. ఈరోజు ఐదవ ప్రశ్న ఏంటి? ఎవరైనా చెబుతారా? యేసులో మీరు కనుగొన్న ఉత్తమ విషయాలు ఏమిటి? యేసులో మీరు లేదా మనము కనుగొనిన, ఎందుకు ఈ ప్రశ్న ఏంటంటే దానికి ముందు 4వ ప్రశ్న ఏంటి? ఆధ్యాత్మిక జీవితంలో మిమ్మల్ని ఆకర్షించిన విషయాలేంటి? మన ఆధ్యాత్మికమైనటువంటి జీవన శైలిలో మనల్ని ఆకర్షించిన విషయాలు ఏంటి? నేను ఎందుకు ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్గాన్ని నేను ఎన్నుకున్నాను? దానికి ఒక కారణం ఉంటుంది. ఒకటి, నన్ను ఆకర్షించింది కదా. ఏం ఆకర్షించింది అంటే ప్రేమ అనేటువంటిది. బేస్ ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ సమస్త దోషములను కప్పి, ప్రేమ సమస్త పాపములను క్షమించి, ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమే మనం ఉండాల్సిన స్థానంలో భరిస్తూ ప్రేమే త్యాగమైపోయింది. అది మనల్ని ఆకర్షించింది. దానివలన మానవునికి కలిగింది ఏంటి? ఇప్పుడు మనం అక్కడికి వస్తున్నాం. ఇప్పుడు 5వ ప్రశ్నలో దానికి రిలేటెడ్గా మనకి ఆన్సర్ ఉంటుంది. 5వ ప్రశ్న ఏంటంటే, యేసులో మీరు కనుగొన్న ఉత్తమ విషయాలు ఏమిటి? మనం కనుగొన్న విషయాలు ఏమిటి? కనుగొనవలసిన విషయాలు ఏంటి? దేవునికి స్తోత్రం. మంచిదండి. 14వ అధ్యాయంలో ఆయన శిష్యులతో మాట్లాడుతూ, మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అని చెప్పి, నేను వెళుతున్నాను, నేను వెళ్ళినటువంటి మార్గము మీకు తెలియను అంటాడు. మరి అందులో ఒక శిష్యుడు అంటాడు, అది మాకు ఎలా తెలుస్తుంది అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నేను తెలుసా మీకు అంటాడు. యేసయ్య తాత్పర్యం ఏంటంటే, నేను తెలుసు కదా మీకు అంటాడు. నేను తెలిస్తే మీకు మార్గం తెలిసినట్లే. నేను వెళుతున్న మార్గంలో మీరు కూడా వస్తారు. నేనుండు స్థలంలో మిమ్మల్ని ఉండడానికి తీసుకెళ్తా. ఆయన ఏం చెప్తున్నాడు శిష్యులకి? నేను వెళ్తాను, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళుతున్న మార్గంలో మీరు కూడా వస్తారు. నేనుండేటువంటి స్థలంలో మీరు కూడా నాతో పాటు ఉండడానికి నేను స్థలం సిద్ధపరచ లేని వాడిలో మీకు చెప్తాను, కానీ నేను సిద్ధపరుస్తాను నేను. కాబట్టి ఆ మార్గం మీకు తెలియను అంటాడు. శిష్యుడు అంటాడు, అది మేము ఎలా కనుగొనగలము? అది ఎటువంటి మార్గము? అది ఎలాగా అని అర్థమైతే ప్రశ్నిస్తే ప్రభువారు అంటాడు, నేను తెలుసు కదా మీకు, నేను
తెలుసు కదా అని చెప్పి ఆయన 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. యేసు నేనే మార్గం, మీరు కంగారు పడాల్సిన పని లేదు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని కూడా మీరు ఎరిగి ఉంటారు. ఈరోజు మనకున్నటువంటి ప్రశ్న, ఆయనలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి విషయాలు ఏంటంట? ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. అది కేవలము అక్షరముగాను ఒక శబ్దముగాను మనము పలికి విడిచిపెట్టేస్తే ఆయన ఎరిగిన వారము కాదు. మరి ఇక్కడ మనకి ఏ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం? 91వ కీర్తనలో 14వ వచనంలో ఆయన ఏం చెబుతున్నాడు? 91వ కీర్తన 14వ వచనంలో ఆయన చెబుతున్న విషయాలు ఏంటండి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరుస్తాను. గమనించండి, నామము ఎరిగినవాడు అనేటువంటి విషయం కోసం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒకరోజైతే దానికోసం ఒక సబ్జెక్ట్ మనము మాట్లాడుకున్నాం, వినాలి. ఎరిగి ఉండుట, నన్ను ఎరిగి ఉండుట. నన్ను ఎరిగి ఉండుట అంటే నామం ఎరిగి ఉండుట. నామము ఎరిగి ఉండుట అంటే క్యారెక్టర్ని ఎరిగి ఉండుట. దేవునికి స్తోత్రం. క్యారెక్టర్ని ఎరిగి ఉండుట. మాకు మళ్ళా చెప్తున్నాడు, మీకు మీ పేర్లు నేను పలుకుతూ ఉంటున్నప్పుడు మీ క్యారెక్టర్ నా మైండ్లో, అంటే నా వరకు నాకు తెలిసిన, నేను చూసిన, నాకు కనపడకుండా మీరు ఏమైనా చేస్తే నాకు తెలియదు. అవి నాకు కనిపించేటట్టు మీరు చేసిన ప్రతిదీ నాకు ఫీడ్ అయిపోద్ది. మీరు వ్యతిరేకంగా ఉన్నా అది ఫీడ్ అవుతుంది, మీరు నాకు అనుకూలంగా ఉన్నా అది ఫీడ్ అవుతుంది, విధేయతతో ఉన్నా ఫీడ్ అవుతుంది. ఏమండి, అవిధేయతతో ఉన్నా మీ పేరు పలకంగానే ఇవంతా కూడా వచ్చేస్తుంది కదా. అలాగే యేసుతో గడుపుతున్నటువంటి శిష్యులు, యేసుని వెంబడిస్తూ వెళ్తున్నటువంటి శిష్యులు ఆయనతో అంటున్నాడు, నేను మీకు తెలుసా? ఒకరోజు ఒక ప్రశ్న వేస్తాడు, జనులు నా కొరకేమనుకుంటున్నారని. జనులు నా కొరకేమనుకుంటున్నారు అని అంటే, ఒకడు ప్రవక్తవని, ఏలియావని, కొందరు అనుకుంటారు బాప్తిజం ఇచ్చి యోహాను మళ్ళీ పుట్టాడని, ప్రవక్తలలో ఒకడవని, ఇలా అనుకుంటున్నారయ్యా. అంటే అది సరే, నాతో ఉన్న మీరేమనుకుంటున్నారు నన్ను? ఆయన అడిగిన మాట, నాతో ఉన్న మీరేమనుకుంటున్నారు నన్ను? ప్రజలు అనుకుంటున్నా అన్నీ చెబుతున్నారు. వీళ్ళు బాగానే ఉన్నారు, చుట్టూ జనాలు, శిష్యులు అనబడుతున్నవారు 12 మంది ఉన్నారు అక్కడ. ప్రజలు వాళ్ళు అలా అనుకుంటున్నారు, వీళ్ళు ఎలా అనుకుంటున్నారు, వీళ్ళు ఎలా అనుకుంటున్నారని చెబుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అని అడిగితే ఏ ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఒక్కడు ముందుకొచ్చి, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు, అది మాకు తెలుసు అని పేతురు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. పేతురు, ఈ విషయం నీ అంతటా నీకు బయలుపడలేదు, నా తండ్రి ఈ విషయాన్ని నీకు రివీల్ చేశాడు. ఇది నీ జ్ఞానం కాదు, ఇది పరలోక జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలండి దయచేసి. ఇది నీ జ్ఞానం కాదు, ఇది ఎవరి జ్ఞానం? ఇది పరలోక జ్ఞానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యేసు నీకు అర్థం కావాలంటే నీకు ఏ జ్ఞానం కావాలి తెలుసా? పరలోక జ్ఞానం కావాలి. పాస్టర్ గారు ఇచ్చే జ్ఞానం సరిపోదు, నీ వ్యక్తిగతమైన యూట్యూబ్ జ్ఞానము సరిపోదు, తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి మత సంబంధమైన జ్ఞానము నీకు సరిపోదు. ఏ జ్ఞానం కావాలి తెలుసా? నీవు పరలోకానికి కనెక్ట్ అవ్వగలిగేంత జ్ఞానం కావాలి. పేతురులో బలహీనతలు లేవా అంటే, అబ్బో ఇన్నిసార్లు చెప్పుకున్నాం బలహీనతలు, కానీ అవి బలహీనతలు మాత్రమే. పేతురులో యేసును వెంబడించేటువంటి పరిపూర్ణమైన ప్రేమ ఉంది. ఈరోజు యేసులో ఉన్న గుణలక్షణాలు నీవు ఎరిగి ఉండాలి అంటే, నీ లోపడున్న బలహీనతలు ఏమైనా కావచ్చు, కానీ
ఆ బలహీనతలో ఒకరోజు ఇందాక జుబిదా చెప్పినట్లు ఏదో ఒకరోజు మారతాం. మనము మారాలి. నీతిమంతుని యొక్క మార్గాన్ని మనం అనుసరిస్తే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే, హల్లెలూయా. ఆమె చిన్నగా చెప్పిన మంచి మాట చెప్పింది. ఏమంది? ఏదో ఒకరోజు మనలో మార్పు వస్తుంది. మనము ప్రతి నిమిషం పాపం చేసేవారమే, ప్రతిరోజు పాపం చేసేవారమే, అనుక్షణం ఏదో ఒక సమయంలో పాపాల వైపు ప్రేరేపించబడుతున్న వారమే. కానీ నీతి మార్గాల్ని మనం ప్రేమిస్తూ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఒకరోజు మనం విడిచిపెట్టగలుగుతాం. ఎందుకంటే మనము ప్రేమ ఎక్కడికి లింక్ చేసి ఉంచామో, దేవుని నీతికి లింక్ చేసి ఉంచాము కాబట్టి, దేవుని వైపు లింక్ చేసి ఉంచాము కాబట్టి ఒకరోజు ఖచ్చితంగా పాపం నీ దగ్గర నుంచి పోవాలి. ఎందుకంటే నీలో దేవుని ప్రేమ అధికమవుతున్నప్పుడు పాపం నిలిచి ఉండదు. పాపం నిలిచి ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము నింపాల్సింది నింపితే పోవాల్సింది పోతుంది. మనం ఏమనుకుంటామంటే చాలాసార్లు అది పోయినాక ఇది నింపుదాం అనుకుంటాం. ఏమండి? అది పోయినాక ఇది నింపుదాం, చెడు పోయాక మంచిని నింపుదాం, నేను మొత్తం మారిపోయాక బాప్టిజం తీసుకుందాం, మొత్తం మారిపోయాక అప్పుడు వస్తా చర్చికి, మొత్తం మారిపోయాక అప్పుడు చేస్తా దేవుని పనులు. కాదండి, నువ్వు చేస్తూ వెళ్తుంటే, నువ్వు వస్తూ ఉంటుంటే దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నింపవలసింది నింపుకుంటా ఉంటుంటే ఒలిగిపోవలసింది ఒలిగిపోతూ ఉంటుంది నీ జీవితంలోంచి. అధికమైన దేవుని నీతితో నువ్వు నింపబడితే నీ లోపల పోవలసిన బలహీనతలన్నీ బయటికి పోతాయి. అయితే మొట్టమొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు నింపబడడానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. మన హృదయాన్ని కఠినపరుచుకుంటే నింపబడలేం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయేను నాదు పాత జీవితం. ఏం చేసేటప్పుడు? మార్చినవు నీ స్వాస్థ్యముగా, ఇచ్చినావు మెత్తనైన క్రొత్త జీవితం, ఇచ్చినావు మెత్తనైన క్రొత్త జీవితం. ఎంతమందికి ఇష్టం కొత్త జీవితం? ఎంతమందికి ఇష్టం? అది నీది బండ లాంటిదని నువ్వు గుర్తించాలి. దాన్ని మెత్త చేయగలవాడు అని యేసుని గుర్తించాలి. అది యేసులో ఉన్నటువంటి గుణలక్షణం. నీలో ఉన్న గుణలక్షణం ఏమో బండ, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణం ఏమో దానిని మెత్తగా చేయగలిగేటువంటి ప్రేమ స్వభావం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బండలు వచ్చి బండలుగా వెళ్ళిపోకూడదు, బండలు వచ్చి పిండి ముద్దలుగా మారి వెళ్ళాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. నువ్వు బండగా వచ్చి బండగా వెళ్ళిపోవడం వల్ల అయ్యో నీకు ప్రయోజనము లేదు, నీకు నరకాగ్ని తప్ప. మన 5వ ప్రశ్నలో యేసులో నువ్వు కనుగొన్నటువంటి ఉత్తమమైనటువంటి విషయాలు ఏంటి అంటే ఇలాగమాట: ఆయన మెత్త చేయగలడు, ఆయన సరి చేయగలడు, ఆయన నడిపించగలడు అనేటువంటి విషయాలు నీకు అర్థం కావాలి. ఎలా మేము రావాలయ్యా ఆ నువ్వు సిద్ధపరిచేటువంటి ఆ స్థలంలోకి అంటే, ఆ దారి ఎలాగో మాకు తెలియదు కదా అంటే ఆయన అంటాడు, నేను మీకు తెలుసా? నేను మీకు తెలిస్తే దారి మీకు తెలిసినట్టే. నేనే మార్గమును. హల్లెలూయా. నేనే మార్గమును. నేను మీకు తెలిస్తే దారి మీకు తెలిసినట్లే. ప్రార్థన ఎలా చేయాలో రాదండి పాస్టర్ గారు, నేను మీకు తెలుసా? దైవ భక్తులు ఎలా కూర్చోవాలో నాకు అర్థం కావట్లేదు. యేసు మీకు తెలుసా? నీకు అర్థం కావట్లేదు, రావట్లేదు, ఏమీ అవ్వట్లేదు. యేసు మీలో ఎక్కడా లేడు, అది కన్ఫర్మ్. యేసు నాలో, నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే యేసు నాలో లేడు. యేసు నాలోకి వస్తే అన్నీ అర్థమైపోతాయి. హల్లెలూయా. యేసు నాలోకి వస్తే అన్నీ నాకు అర్థమవుతాయి. ఈ లోపు ఒకడు వచ్చి అంటాడు, యేసుని నేను ఎప్పటి నుంచో వెంబడిస్తున్నాను, నాకు ఎప్పటికేం అర్థం కావట్లేదా అంటే, నువ్వు వెంబడిస్తున్నానని చెబుతున్నావు, నువ్వు వెంబడించలా. వెంబడించిన వాడి జీవితం వేరుంటుంది, మెత్తనైన కొత్త జీవితం అయిపోయి ఉంటుంది. హల్లెలూయా. బహు విస్తారమైనటువంటి సమూహంలో నీతిమంతుడైన నోహు ఒక్కడే వెంబడించినట్టుగా అనిపించాడట. అంత ఈజీయా? నోటి మాటతోటి ఒక మనిషిని గెలవచ్చు అనుకున్నట్టు ఉండదు దేవుని నీతి స్థాపన నీ హృదయంలో.
కేవలము శరీరమును వెంబడిస్తే ప్రభావం రాదు, ఆయనలో ఉన్నటువంటి గుణములను వెంబడిస్తే ప్రభావం వస్తుంది నీకు. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణములను నువ్వు పరిశీలించి చూస్తే నీ లోపల ప్రభావం వస్తుంది. అదే కదా మనం మాట్లాడుకుంటాం. ఎంతమంది ఉన్నారయ్యా, నన్నెవరో తాకారని ఎలా అంటావు నువ్వు అంటాడు ఒకసారి ఒకడు గుంపులో ఒకడు. నన్నెవరో తాకారు, నా ప్రభావము నాలో నుంచి వెడలిపోయింది అని ఆగిపోతాడు నడుస్తున్నటువంటి యేసు. ఎంతమంది జనసమూహం నీ మీద పడుతుంటే ఎవడో ఒక్కడే అని ఎలా చెప్పగలవు? ఎవరో ఒక్కరే నువ్వు ఎలాగ కన్ఫర్మ్ చేయగలవు? ఎస్, నేను నోటీస్ చేయగలను. ఆ ఒక్కరే మార్గాన్ని వెతుకుతున్నారు. ఆ ఒక్కరే ఈ పట్టణం కొరకు నా రాక కొరకు ఎదుగుతున్నారు. ఈ పట్టణంలో నా రాక కొరకు ఎదుగుతున్నారు. హల్లెలూయా. ఆ ఒక్కరే ఇదిగో ఈ ఇంటిలో దేవునికి స్తోత్రం. మంచి మాట చెప్పింది. ఇంకొక మాట, ఇంటిలో మనం ఎన్ని అపరాధాలు చేసినా మనకేమీ కావట్లేదంటే ఎవరో ఒక్కరు బలమైన ప్రార్థన చేసేవాళ్ళు బహుశా ఇంట్లో ఉండొచ్చేమో. వెరీ గుడ్ నాన్న, మంచి పాయింట్. కాలు ఎగరేసుకోవడానికి ఏమీ లేదండి. ప్రార్థన సెక్యూరిటీ నీకు ఉంది. ప్రార్థన కంచి నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఈరోజు మనందరినీ కాపాడేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యమైన విజ్ఞాపన. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించేయండి. ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణము నీకు అర్థమైతే ఆయన అర్థమైపోతాడు నీకు. ఆయన అర్థమైతే మార్గం ఏంటో నీకు అర్థమవుతుంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అది రక్షణ మార్గం. పాపము నుంచి మనకు విడుదల కలిగించు మార్గం, అతిక్రమముల నుంచి మనల్ని తొలగించే మార్గం. నువ్వు ఆ మార్గంలో ఉంటే చెడు మార్గాలు ఆటోమేటిక్గా నీ లోపల నుంచి ఎరేజ్ అయిపోతూ ఉంటుంటాయి. మార్గాలు బయటికి కనిపించేటివి కాదు, మార్గాలు మన మనసులో స్థిరపడినవి. అర్థమవుతుందండి? మార్గాలు బయటికి కనిపించేటివి కాదు, మన మనసులో స్థిరపడినవే మార్గాలు. అది ఎటు నడిపిస్తే అటు. ఈరోజు మందిరంకి వెళ్ళాలని అది నడిపిస్తే వస్తావు. నీ మనసులో ఇంకొక మార్గం ఉంటుంది, ఈరోజు అవసరం లేదు, ఎంజాయ్ చేయి, నువ్వు రావు. ఈరోజు పడుకో, అది నీ మార్గం. పడకొక మార్గం, నువ్వు నీ బడ్డి మీద దొల్లుతా ఉంటావు. ఓ సోమరి లేచి సీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో అంటుంది ఒకసారి వాక్యం. వాటి కాలమున అవి కూర్చుకొనడం నేర్చుకో. దేవుడు వాటిని ఎందుకు ఉదాహరణగా పెడుతున్నాడంటే టైమ్లీ, పంచువాలిటీ, డిసిప్లిన్ అనేటువంటి వాటి దగ్గర నుంచి నేర్చుకొని ప్రభువుని ఆరాధించుట ఎలాగో అనేటువంటిది కూడా చెబుతుంటాడు. చూడండి, చీమ మనస్సులో ఒకటి స్థిరమైన మార్గం ఉంది. నువ్వు వేసుకున్న రోడ్లు లాంటివి కాదు దాని రోడ్లు, కానీ దాని మార్గాలు ఎలా ఉంటాయి తెలుసా? నీకు పాఠాలు చెప్పగలిగినంత గొప్ప మార్గాలు ఉంటాయి వాటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము నడిచేటివి కాదు మార్గాలు, మనం తలంచేటివే మార్గాలు. నువ్వే మార్గంలో ఉన్నావు? ఈ హృదయమును మెత్తగానివ్వకుండా బండ ఎక్కడ మెత్తగా అయిపోతుందని కొంతమంది దాని చుట్టూ పూతలు పోస్తూ ఉంటుంటారు. అది ప్రమాదం. నీవు ఎరిగి ఉండాలి దేవుని గుణలక్షణములు, అప్పుడు నీ జీవితంలో ఘనత. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరుస్తాను. నేను అతన్ని ఘనపరుస్తాను. ఆయన గొప్ప చేస్తాడు మన జీవితాలని. ఘనపరిచేటువంటి దేవుడు అధికారికంగా ఘనపరుస్తాడు, టెంపరీగా కాదు, పర్మనెంట్గా ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అధికారంతో ఘనపరుస్తాడు. మళ్ళా ఎవడో చెరపలేనంత ఘనత నీ మీద వేస్తాడు ఆయన. అటువంటి ముద్రలు, పరలోక రాజ్య ముద్రలని మన జీవితాలపైగా ఆయన వేయగలడు. దేవునికి స్తోత్రం. అనుక్షణమైన గుణలక్షణములను మనం వెంబడించుట, వాటిని మనం అనుసరించుట, ఆ మార్గాల్లో మనం నిలిచి ఉండుట. దీనికే మరి ముందు ఉన్నటువంటి పాయింట్లో ప్రేమ అనేటువంటిది ఆయన ప్రధానమైన మార్గం.
ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏదండి? ప్రేమ. సో నీవు నేను కూడా కలిగి ఉండాల్సింది ఆ మార్గమే. తగ్గింపు ఆయన మార్గం, నీవు నేను కలిగి ఉండాల్సింది ఆ మార్గమే. అంత మాత్రమే కాదు, నా ఆత్మ నశించిపోకుండా ఉండునట్లు విధేయత అయిన మార్గం. తండ్రికి ఆయన విధేయుడైనట్లు ఆయన మార్గాలకి మనం విధేయతలో ఉంటే, తండ్రి ఆయన ఎలాగూ రక్షించానో, ఆయన రక్షించాడా లేదా? తండ్రి ఆయన రక్షించాడు. శరీరానుసారంగా వచ్చి మన మధ్య 100% నరుడిగా జీవించి ప్రతి గాయం వల్ల కలిగిన ప్రతి నొప్పిని భరించిన వాడు, మనలాగే మరణాన్ని సైతం అనుభవించినటువంటి వాడు, పాతాళములోనికి వెళ్ళిపోకుండా పరలోకములో మళ్ళా స్థిరుడై ఉండినట్లు తండ్రి రక్షించాడు. ఈరోజు అదే యేసు మార్గములో నీవు నడిస్తే నీవు రక్షించబడతావు. కాబట్టి ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. మరి ఎవరి వలన కూడా మనకి రక్షణ లేదు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ, మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామము అంటే అర్థం ఏంటంటే అది 2 రకాలుగా వస్తుంది. నేను 2 రకాలు చెప్పను, మనకు ఒక రకం అవసరం లేదు, ఇంకొక రకం చెబుతాను. ఒక రకం బయటికి సంబంధించింది, ఇంకొక రకము లోపల సంబంధించింది. ఆధ్యాత్మికమైనటువంటి జీవన శైలిని ఎంకరేజ్ చెయ్యలేనటువంటి కొంతమంది మనతో పాటు ఉంటారు. వారి నామాలు వాళ్ళు మనకి ఎలా ఉంటారంటే సలహాదారులుగా, మనల్ని నడిపించేవారుగా, మనల్ని సరిచేసేవారుగా, మనల్ని బుద్ధి చెప్పేవారుగా మనతో ఉంటారు. కానీ ఆ నామం వలన నీకు రక్షణ లేదంటాడు. నీకు ఇష్టమైన స్నేహితుడు కావచ్చు, నీకు ఇష్టమైన భర్త కావచ్చు, పెరిగిన తర్వాత నీ పిల్లలు కావచ్చు. నేను ఒకరోజు ఒక సాక్ష్యం విన్నాను. చిన్నప్పటి నుంచి వీడి చక్కగా వీడిని కూడా చిన్నప్పుడు మందిరాన్ని తీసుకెళ్ళేటోండి అండి. ఏంటో ఎదిగాడు, నన్ను కూడా వెళ్ళనీయకుండా చేశాడు. వాడు ఎదిగి ఏం చేశాడట? ఎంతో చక్కగా మందిరానికి వెళ్ళి తల్లిని కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడట. వాడి మీద ఏ ప్రభావం వచ్చింది? మరొక కొందరి నామముల ప్రభావం వచ్చింది. అంటే మనుషుల నామాలే. ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి నామము, నీ పేరు, మరొకరి జీవితంలో అది ఒక శబ్దంగా ఉన్నప్పుడు ఆ శబ్దము రక్షణ సంబంధితమైన శబ్దం అవుతుందా, లేదా మరణకరమైనటువంటి సంబంధంగా మారుతుందా, నరకాగ్నికి నడిపించగలిగే సంబంధంగా మారుతుందా? ఈవెన్ భార్య, ఈవెన్ భర్త, పిల్లలు, కుటుంబం, ఒకరు బలమైన ప్రార్థనలు చేసేవారుగా ఉంటారు, ఒకరు ప్రార్థనలను బలహీనపరిచేటువంటి వారుగా ఉంటారు. ఒకరు చక్కగా దేవుని మందిరాన్ని ఆసక్తిగా ఇష్టపడేటువంటి వారు ఉంటారు, ఒకరు మందిరాన్ని మరి ఎంత చులకనగా చూస్తారో అంత చులకనగా చూసేవారుగా ఉంటారు. ఒకరు వాక్యమును శ్రద్ధగా వినేటువంటి మనసు కలిగి ఉంటారు, ఒకరు వాక్యమును చెడిపేవారుగా ఉంటారు. ఇంట్లో నీ మీద ఎవని ప్రభావం పడుతుంది? ఏ వ్యక్తి నామం అనేటువంటి ప్రభావం పడుతుంది? నేను 2 రకాల నామాలు చెప్పాను. ఒక నామం బయటిది, అది నేను చెప్పను, నాకు అవసరం లేదు. ఇంకొక నామం ఏదంటే నాతో పాటు ఉండి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే నామం, నన్ను ప్రభావంతో నింపేసే నామం, నా భక్తిని చెడగొట్టే నామం, నా పరలోక మార్గాలను తుడిచేసేటువంటి నామం, భౌతికమైన అవసరతలు అక్కరలు నన్ను గుర్తు చేస్తూ నన్ను బలహీనపరుస్తూ దైవికంగా ఎదగకుండా చేసేటువంటి ఇంకొక నామము. దానివల్ల నాకు రక్షణ లేదంటాడు. మరి ఏ నామము వలన భూమి మీద ఏమంటున్నాడు? మరి ఏ నామమున మీకు రక్షణ మీరు పొందలేరు. నీకు నిజంగా రక్షణ కావాలా దేవుని బిడ్డ? రక్షించగలిగేటువంటి నామమును ఆశ్రయించడం నీకు అవసరము. నిజంగా నీకు రక్షణ కావాలా? రక్షణ విలువ నీకు తెలుసా? రక్షణ అంటే ఏంటో తెలుసా? దాని కొరకు ఆలోచన చేస్తూ నువ్వు జీవిస్తున్నావా? అయితే నీకు కావలసిన నామము భూ సంబంధితమైనటువంటి నామములు కాదు. అది ఎంత గొప్ప నామమైనా దానికి మించినటువంటి మొదటి స్థానంలో ఉండవలసినటువంటి నామము
యేసు నామము. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన ప్రారంభించిన ముగించేటప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ రాయాలి అక్కడ. ఏమని? యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. యెహోవా నామము కాదండి మనం ప్రార్థన చేయాల్సింది. రాజుగారు, యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. కొంతమంది యేసు నామమును కూడా ఎత్తకుండా ప్రార్థన ముగించేస్తుంటారు. యేసు నామమే మనకు ఆధారం. ఎందుకంటే యేసు నామము ప్రేమై ఉన్నది, ఆయన నామమే ప్రేమై ఉన్నది. పరలోకమునకు మనం వెళుతున్నప్పుడు ఆ నామము అనేటువంటి యాక్సెస్ కార్డు మనకి లేకపోతే, మనకి రక్షణ అనేటువంటి యేసు నామం అనేటువంటి ఆ ఎంట్రీ పాస్ మనకి లేకపోతే డోర్ ఓపెన్ కాదు, తండ్రి ఓపెన్ చేయడు. ఏ నామమును బట్టి నువ్వు వచ్చావు? నాకు యేసు అవసరం లేదు, డైరెక్ట్గా యెహోవా నామం అంటే కుదరదు. ఆయన ఎలా అర్థమవుతాడంటే, ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈయన అర్థం చేస్తేనే ఆయన అర్థమవుతాడు. ఆయన జాతిగా ఆయన జనాంగంగా ఎన్నుకోబడినటువంటి ఇశ్రాయేలీల్లోనే డైరెక్ట్గా ఆయన ఎదుర్కోలేక మధ్యలో మోషేని మధ్యవర్తిగా పెట్టుకున్నారట. ఆయన రాక ఇంకా ఎందుకు ఆలస్యమో తెలుసా? ఆయన నామమును ఎరుగుట కొరకు ఆయన కృప చూపిస్తున్నాడు. ఇంకా భూలోకంలో ఉన్న మాలాటి వాళ్ళు, సేవకులు, అలాగే సంఘముగా ఎదుగుతున్నటువంటి మీరు, మనమందరము కూడా మన స్థలాల్లో యేసు నామమును గొప్ప పరిచర్య మనము చెయ్యాలి. ఎలా చేయాలి? ఫ్లకార్డ్స్ పట్టుకొని యేసే రక్షకుడు అని చెప్పాలా? నీ జీవితంలో ఆయన రక్షణను కనపరచాలా? అది చెయ్యి, నేను తప్పంటలేదు. కానీ దానికంటే ప్రాముఖ్యంగా లైఫ్ని ఎగ్జాంపుల్గా చూపించడం, నీ జీవితాన్ని మాదిరిగా చూపించడం అనేటువంటి ఒక బాధ్యత నీ పైన ఉంది. నా భార్యకి నేను ఒక భర్తగా నేను చూపించాలి. యేసు ఎంత గొప్పవాడో నేను చూపిస్తూ ఉండాలి అనుక్షణం. నేను పోషణ ఇవ్వాలి, వాళ్ళకి సంరక్షణ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తూనే యేసు ఎంత గొప్పవాడో నేను ఈమెకి చూపించకపోతే ఆమె పిల్లలకి చూపించదు. ఒకవేళ నాకు తెలియకపోతే ఆమెకి తెలిస్తే ఆమె యేసు ఎంత గొప్పవాడో ఆమె నా జీవితంలో అన్నీ అయ్యుండి దీనిని కూడా నాకు అధికముగా చేస్తూ ఉండాలి. యేసులోని గొప్పతనము నాకు చెబుతూ ఉంటే, ఆమె నాకు చూపిస్తూ ఉంటే, నా ఆత్మ నశించిపోకుండా, నా బిడ్డలు నశించిపోకుండా, దేవునికి స్తోత్రం, నేను ఎరిగి ఉండవలసినటువంటి లక్షణం. ఆయన వలననే రక్షణ. యేసులో నేను కనుగొన్నది ఆయన వలననే నాకు రక్షణ. మరి ఏ నామము వలన నాకు రక్షణ లేదని నేను ఎరిగి ఉండాలి. ఈరోజు మీరందరూ కూడా ఎరిగి ఉండాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? మరి ఏ నామము వలన మీకు రక్షణ లేదు, మరి ఏ నామం వలన రక్షణ లేదు అని ఒకవేళ ఎరిగి ఉంటే ఆదివారం మందిరాన్ని ఎందుకు ఎతకలేకపోతున్నారు? ఏ నామం వలన రక్షణ లేదు అనుకుంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయాల్లో ఎందుకు దాక్కుంటాం? మనం ఎందుకు నిద్రపోతాం? ఎందుకు మౌనంగా ఉంటాం? ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటాం? ఎరిగిలేము. ఎరిగిలేని నీ పక్కన ఏముంటుంది తెలుసా? నిన్ను ఎన్నడూ ఎరగనివ్వనటువంటి ఒక ఆత్మ ఉంటుంది. ఇంకెన్నడూ ఎరగనివ్వని, ఇంకెన్నడూ చూడనివ్వని, నీ కన్నులకు అంధత్వం అనేటువంటి పొరలు కమ్మేసేటువంటి ఒక ఆత్మ నీ పక్కనే ఉండి, ఎక్కడ నువ్వు రక్షించబడిపోతావో, ఎక్కడ నువ్వు రక్షణలో ఎదిగిపోతావో, ఎక్కడ ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడిపోతావో, ఎక్కడ సత్యమందు నువ్వు స్థిరపడిపోతావో, ఎక్కడ పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి నువ్వు వెళ్ళిపోతావో, ఎక్కడ నీలో ఉన్న పాపను, అతిక్రమను, ద్వేషాన్ని, అసూయలను విడిచిపెట్టేస్తావో, వాడి రాజ్యం ఎక్కడ చిన్నగా అయిపోతుందో, ఈ ప్రభు రాజ్యం ఎక్కడ పెద్దదైపోద్దో అని చెప్పి వాడు కంచె వేసి నిన్ను కాపాడుకుంటా ఉంటాడు. వాడు కనబడ్డా నీకు నీ ప్రవర్తనే కనిపిస్తూ ఉంటుంది. ఈ భయం మనకు ఉండాలి. అందుకే 128వ కీర్తనలో నా ఆశీర్వాదానికి కారణం ఏదై ఉంటుందట? యెహోవా యందు భయభక్తులు నా ఆశీర్వాదం అంటాడు. వాడు కొంతమేర ఇస్తాడు, వాడు స్పాట్లో ఇస్తాడు, హైబ్రిడ్ చెట్లాగా. స్పాట్లో పేమెంట్స్ ఇస్తూ ఉంటుంటాడు. వాడు కష్టపడకుండానే
ఇష్టమైన పేమెంట్ మనకు వచ్చేటట్టు చేస్తూ ఉంటుంటాడు. అప్పుడు అనుకుంటాం, టాలీ వేస్తుంటాం, మనం ఏదైనా ఆశీర్వాదం అంటే డబ్బేగా ఆశీర్వాదం అంటే. ఈ దేవుణ్ణి ఆరాధిస్తే, ఆ వాక్యాలు వింటూ ఉంటే, నమ్మకంగా దేవుని మందిరానికి వెళ్తుంటే ఏ లాభం లేదే, ఒక్కసారి ఇటు వెళ్ళేనో లేదో ఎంత మార్పు జరిగింది, అసలు అంత ఇదే కదా అంటే నీ ఆశీర్వాదం కాసులే. వాక్యం చెప్తుంది ఆత్మకు రక్షణ. ఈరోజు ఆత్మరక్షణ నిమిత్తమైనటువంటి ఒక సత్యమును నువ్వు ఎరిగి ఉండాలంటే యేసుని ఎరిగి ఉండాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అప్పుడు అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నేను ఎరిగి ఉండాల్సినటువంటి విషయము ఆయనలోనే రక్షణ. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, నేను ఇప్పుడు ఎరిగి ఉండాల్సినటువంటి ఒక అద్భుతమైన విషయం ఇంకోటి ఏంటంటే, ఆయన యుక్త కాలమున భక్తిహీనులైన వారి కొరకు, అంటే భక్తిహీనుడైన నా కొరకు నీ కొరకు చచ్చిపోయాడు. ఇది నేను ఎరిగి ఉండాలి. ఏ నరుడు చేయలేడి పని. అసలు ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటున్న ఈ విషయాలు ఏ నరునిలో నువ్వు చూడలేవు. మరి యేసులో చూసావా? యేసులో కూడా చూడలేదు అంటే నీ కళ్ళకున్న పొరలు పోవాలి. నీ కొరకు ఎవరో బలంగా ఇంకా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎలాగా నీకు ప్రార్థన చేయడం రాదు, ఎలాగా నీకు వాక్యం చదవడం రాదు, ఎలాగా నీకు లోబట్టడం రాదు, ఎలాగా దేవుని యొక్క గుణలక్షణాలను అర్థం చేసుకోవడం అంటే, ఇంకా పొరలు గమ్మేసి సంఖ్యలతో ఉన్నవాడు ఇంకేం చేస్తాడు? పాతాళములో పొరలు గమ్మేసి సంఖ్యలతో బంధించబడి ఉన్నవాడు ఏమైనా చేయగలుగుతాడా? ఇప్పుడు నీ పరిస్థితి అది. నీకు ఇంకా విడుదల రాలా. కనీసం ఈ మాటలు విన్నప్పుడన్నా మనమన్నా ఏం చేయాలంటే, ఆ క్షణంలో ఒకవేళ ఆ స్థలంలో ఉందేమో నీ ఆత్మ వెతికి బయటికి తీసుకురావడానికి ఒక చిన్న ప్రార్థన చేయగలవా? ఈ సమయంలో నా ఆత్మను రక్షించయ్యా, నీ సత్యము నా కళ్ళకు కనబడేటట్టు నా కన్నులు తెరువయ్యా, నీవే మార్గమని సత్యమని జీవమని గుర్తించగలిగే జ్ఞానేంద్రియములు నాకు దయచేయమనైనా, నేను విడిచి తిరిగేటువంటి భక్తిహీనతలో నేను ఉండొద్దయ్యా. ఎందుకంటే ఈ భక్తిహీనుడి కొరకు నువ్వు ఏనాడో యుక్తకాలమందు నీ ప్రాణం పెట్టేశావయ్యా. ఇది నువ్వు ఎరిగి ఉండడానికి ఇదిగో మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మీ హృదయంలో చర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇది నువ్వు ఎరిగి ఉండడానికి మరొకసారి దేవుడు చెబుతున్నాడు. ఒకవేళ భక్తిహీనతలో ఉంటే ఆయన యుక్త కాలంలో నీ భక్తిహీనత కొరకు మరణించినవాడు. ఆయన ఎప్పుడో మరణిస్తే ఇప్పుడు యుక్త కాలంలో చనిపోవడం ఏంటండి అంటే, సమస్త జనుల కొరకు ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆయన యుక్త కాలమే. అప్పుడు నీ భక్తిహీనత కూడా కౌంట్ చేయబడ్డది. ఆయన ప్రాణం పెడుతున్నప్పుడు ఎవని కొరకు ఆయన ప్రాణం పెడుతున్నాడు అంటే, సర్వజనుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, తరతరముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దీనికి వితండవాదం చేస్తానంటే అంత టైం వేస్ట్ నేను చేయను. నమ్మిన వానికి రక్షణ కలుగును, నమ్మని వానికి అంతే. ఇంకా అక్కడ మించి మనం ఎక్కువ దీన్ని పట్టుకుని గుంజాల్సిన అవసరము లేదు. అంత టైం వేస్ట్ కూడా అవసరము లేదు. నాకు ఇంకొక మాట బాగా అర్థమైన విషయం ఏంటంటే, ఒకవేళ నీకు అర్థం కావట్లేదంటే నువ్వెక్కడో ఉన్నట్టు ఇప్పుడు నువ్వు ఒక గొప్ప ప్రార్థన చేయాలి. ఏమనంటే, నన్ను ఆకర్షించయ్యా అని. ఆయన ఆకర్షించింది ఎవరికి అవకాశం లేదట. నేను వచ్చి మందిరంలో కూర్చుంటే సరిపోదు, కానీ ఆయన ఆకర్షించిన వాడు మాత్రమే ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాడట. మరి 12 మందిలో పేతురుకు మాత్రం ఎందుకు జ్ఞానం అర్థమైంది? యేసు అర్థమయ్యాడు, ఆకర్షించబడ్డాడు. ఆయన ఆకర్షించబడినంత విధేయత కలిగిన వాడు. బలహీనుడే, తొందరపాటు స్వభావం కలిగిన వాడే, ఏది పడితే అది మాట్లాడేవాడే, కానీ లోబడేవాడు, ఆకర్షించబడేటువంటి మనస్సు కలిగిన వాడు. ఈరోజు నీకు నాకు ఒక సవాలు విసురుతున్నాడు. అలా ఆకర్షించబడేటువంటి మనస్సు నీకు నాకు ఉందా? ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలి. మనం చేసే భక్తి
నేను చేసేసాను, నేను చేసే కదా. ఆయన చూశాడా లేదా? ఆయన చూశాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సో గమనిద్దాం. సో కాబట్టి ఆయనను మనం ఎరిగి ఉండాల్సిన మరొక విషయం ఏంటంటే, భక్తిహీనులమైనటువంటి మన కొరకు ఆయన చనిపోయాడు. యేసులో ఉన్న ఉత్తమమైన, అద్భుతమైన, మహోత్తరమైన గొప్ప లక్షణము ఏమిటంటే, యేసు నా కొరకు చనిపోయాడు. నా కొరకు అని ఎందుకు అన్నానంటే, నేను భక్తిహీనుడిని. మీ కొరకు అని ఎందుకు అనుకోవాలంటే, మీరు భక్తిహీనులే. మనం అందరం భక్తిలో హీనత అయి ఉన్నాం. లేదంటే భక్తిలో పెరిగితే వేరే లెవెల్ ఉంటుంది మనకి, వేరే ముఖఛాయలు ఉంటాయి, వేరే వెలిగింపు ఉంటుంది మనకి, వేరే జ్ఞానం ఉంటుంది, వేరే ఆకర్షణ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎంత చెప్పినాను మన మార్గాలు అలాగే స్థిరపరుచుకున్నాం. ఇక్కడ ఆలస్యంగా రావాలి, డల్గా ఉండాలి, ఏ విషయంలో స్పందించకూడదు, వెళ్ళాలి రావాలి, నాకు నచ్చినట్టు నేను చేయాలి, వెళ్ళాలి రావాలి. మరి గట్టిగా అంటే చూద్దాం. అప్పుడు ఇక్కడ మార్గాలను వేసుకున్నాయి, నడిపిస్తున్నాయి నిన్ను. నువ్వు రూట్స్ వేసుకున్నావు, బాగా డాంబర్ రోడ్లు వేసుకున్నావు, బట్ గట్టిగా. డాంబర్ రోడ్ల కంటే గట్టిగా ఏముంటాయి? సిమెంట్ రోడ్ల. సిమెంట్ రోడ్లే వేసుకుంటున్నావు, ఇంకా అందులో నడుస్తున్నావు నువ్వు. మరి మందిరానికి ఎందుకు వస్తున్నావు అంటే, మతం ఒకటి ఏడ్చిందిగా మనకి. గవర్నమెంట్ అడుగుతుందిగా, ఏంటి నీ రిలీజన్ అని చెప్పాలిగా. అప్పుడు ఒకవేళ నువ్వు తప్పు రాసినా నీ పక్కన ఉన్నాడు ఎవడో ఒకటి చెప్తాడు, ఏయ్ నువ్వు నిన్నటిదారి చర్చికి వెళ్ళావు కదా అంటాడు. రాయ్ మర్యాదగా క్రిస్టియన్ అని రాయ్ అని చెప్తాడు కదా. ఇప్పుడు వచ్చింది కొన్ని ఫామ్స్ వచ్చినాయి ఇంటికి, చచ్చినట్టు ఉన్నట్టు రాయాలి. నువ్వు ఎంత దాచుకున్నా కుదరదు. ఇప్పుడు గెలుకుతున్నారు, మొత్తం బండారాలన్నీ గెలుకుతున్నారు. సేమ్ టైం ఇంకో ఆఫర్ కూడా వచ్చింది. సేమ్ టైము క్రిస్టియన్ కమ్యూనిటీకి ఇంకొక స్కీమ్స్ వచ్చినాయి. ఆ స్కీమ్స్ వచ్చేసరికి నన్ను వదిలిపోయిన వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు బాప్తిజం సర్టిఫికెట్ కావాలి. ఎందుకు? గవర్నమెంట్ బండి ఇస్తుందట. ఏమండి, బాప్టిజం సర్టిఫికెట్లు ఫ్లైట్లో వెళ్ళడానికి ఉపయోగపడతాయేమో, బాప్టిజం సర్టిఫికెట్లు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్కి ఉపయోగపడతాయేమో. అవి ఇక్కడ వరకే. అసలు బాప్టిజం సర్టిఫికెట్ దేనికోసం తెలుసా? నేనే మార్గము అనబడుతున్నటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి, అప్పుడు ఆ మార్గం వేసుకోవడానికి. ఇక్కడ అవేమి లేవు. ఎంత దుర్మార్గం అండి మనం. అంటే నేను దీన్ని వ్యంగ్యంగా మాట్లాడట్లేదు. మన లైఫ్లో వద్దనుకున్నటువంటి విషయాల్ని లబ్ధి పొందడానికి ఎందుకు వాడుకుంటున్నాం? వద్దనుకుంటున్నటువంటి చోట రక్షణే నాకు వద్దనుకున్నవాడికి బాప్తిజం సర్టిఫికెట్ దేనికి? రక్షణ మార్గం నాకు వద్దు, సంఘానికి లోబడుట నాకు వద్దు, యథార్థమైనటువంటి మనస్సుతో జీవించుట నాకు వద్దు. మరి దేనికి? దేనికండి? సో ఇలాగంటే ఒకటి, యేసుని అర్థం చేసుకునే గాడికే మనము మందిరాల్లో కూర్చుని మనం నేర్చుకోవాలి. మతపరమైనటువంటి ఒక ప్రజెన్స్ని నువ్వు తీసుకువెళ్ళి మందిరంలో పెడితే నీ వలన మిగిలిన వాళ్ళు కూడా పాడైపోతారు. కొందరు సేవకులు చెప్పకపోవచ్చు ఈ విషయాల్ని, నేనేం చేయలేను వారి కొరకు. కొందరికి ఈ విషయాలు పట్టకపోవచ్చు, నేనేం చేయలేను దాని కొరకు. నేను ఎంతవరకు తెలుసు అడుగు వాళ్ళని. నా గుణలక్షణములు ఏమి ఎరిగి ఉన్నారో అడుగు. ఏమి ఎరిగి ఉన్నామండి మనము? ఆయనని ఏమి ఎరిగి ఉన్నాం? ఎలా ఎరిగి ఉన్నాం? ఆయనే వలననే మనకి రక్షణ అని ఎరిగి ఉన్నామా? ఆయనే మార్గమని మనం ఎరిగి ఉన్నామా? నా బలహీనత కొరకు, నా భక్తిహీనత కొరకు అందులో నేను ఉంటుండగా ఇంకా నేను పూర్తిగా మారకమునిపే నా కొరకు మారిపోయి మరణించినటువంటి యేసు అని నేను ఎరిగి ఉన్నానా? వీడు మంచోడండి అని ఎవరైనా ఆ నీతిమంతుని కొరకు, ఇక్కడ అంటాడు చూడండి, రోమపత్రికలో 5వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు చూడండి, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనాను
ఒకవేళ చనిపోవా తెగించవచ్చును. ఏమంటాడు? నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవటం అరుదు, అది అరుదుగా జరిగేటువంటి విషయం. సరే, మంచివాని కొరకు కూడా ఎప్పుడైనా జరిగితే జరగచ్చేమో. ఏమండి? జరిగితే జరగచ్చేమో. కానీ ఏమంటున్నాడు? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చచ్చిపోయాడు. నీలో పరివర్తన లేదు, కానీ నేను నమ్మి ముందే చచ్చిపోయాడు ఆయన. మన నమ్మక ద్రోహము, మన విశ్వాసఘాతకము, మన భక్తిహీనత ఈ మనం కనపరుస్తామని అనుకోలేదట ఆయన. ఆయన ప్లాన్ ఏంటంటే నీ కొరకు చనిపోవాలి, ఏమండి, పరిశుద్ధునిగా 3వ దినము తిరిగి లేవాలి, తన శిష్యులను సిద్ధపరచాలి, ఆయన మరణ పునరుత్థాన వార్త ప్రపంచం అంతా చాటుటకు వారికి పని అప్పగించాలి. ఈయన అర్జెంటుగా పరిశుద్ధాత్మతో తండ్రి కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వేడుకోవాలి, అయ్యా వాళ్ళని మార్చినాయనా, తండ్రి మార్చినాయనా. ఇది ఆయన ప్లాన్. నా మరణము వృధా కాకుండా నేను వేడుకుంటాను, తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ఈలోపు నా ప్రార్థన అశోకుని మారుస్తుంది, నా ప్రార్థన సన్నిని మారుస్తుంది, నా ప్రార్థన రాజుగారిని మారుస్తుంది, నా ప్రార్థన రమేష్ని మారుస్తుంది అని చెప్పి ఆయన ముందుగానే నమ్మేసి ఆయన రక్తము చిందించి, ఒకవేళ ఇదిగో ఈ విషయమైనటువంటి ఈ పాపములో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఒకవేళ పాపము నుంచి బయటికి రావాలనుకుంటే ఇదిగో నా రక్తము విడుదల క్రయధనం అని చెప్పేసి ముందుగానే పెట్టేశాడు. అక్కడ మళ్ళీ రావడానికి, నువ్వు రక్షణలోనికి రావడానికి, పాప బంధకం నుంచి విడిపించబడ్డానికి నీకు ఇంకే అడ్డు లేకుండా ఆయన ముందే రక్తము వెలజల్లించేశాడు. ముందుగానే హల్లెలూయా, ముందుగానే పే చేసేసాడు, అడ్వాన్స్గా పే చేసేసాడు. అర్థమవుతుందా విక్టర్? నీకు నీ రక్షణ ఇప్పుడు జరగచ్చు, కానీ నీ రక్షణ కొరకు ఆయన ఎప్పుడో యుక్తకాలం అందే పే చేసి పెట్టేశాడు. అయ్యా నేను బయటికి రావాలనుకుంటే వచ్చాయి అంటున్నాడు, అంతే. దేవునికి స్తోత్రం. మరి బంధకాలంటే లేవు, నేను ఆల్రెడీ బిల్లు కట్టేశా. ఆనంద్ గారు, నేను ఆల్రెడీ మీ విమోచన క్రయధనం నేను కట్టేశాను, మిమ్మల్ని ఎవడు పట్టుకోవట్లే ఇంకా. కానీ మీరే ఎక్కడో బంధించబడి ఉన్నారు, మీరే ఎక్కడో చిక్కుబడిపోయి ఉన్నారు, మనం ఎక్కడో బంధించబడిపోయి ఉన్నాం, స్ట్రక్ అయిపోయి ఉన్నాం. రావాలి బయటికి. ఒకవేళ మనం బయటకు వస్తే మత సంబంధులుగా వస్తున్నామో తప్ప మార్గంలో నడిచేవారుగా రావట్లేదు. మార్గములో నడిచేటువంటి విధేయులైనటువంటి పిల్లల వలె నీవు నేను రావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఈరోజు. అలా నువ్వు ఎప్పుడు రాగలుగుతావు అంటే ఆయన నీకు అర్థమైతే వస్తావు. ఇంకా నువ్వు సరైనటువంటి అడుగులు వేయట్లేదా, నీకు అర్థం కాలేదు ఆయన. ఏమనుకోకండి, ఈ మాట వాడుతున్నాను. మనం చేసే భజన ఆయనకి అవసరం లేదండి. ఆ భజన మన కోసమే, బోరు కొట్టకుండా. పాటలు లేకుండా వాక్యమే చెప్తానంటే మీరు ఒప్పుకుంటారా? మీకు కుదురుద్దా? ఆయన తల ఊపుతాడు, ఎందుకంటే పాటలు అయిపోయి వస్తున్నాడు కాబట్టి. పాటలు అవసరం లేదండి, మాకు మాటలు చాలు, అందుకే మేము మాటలుగా వస్తున్నాం అని చెప్తాడేమో కొంప తీసి. అలా చెప్పకండి. పాటలు అంటే దేవుణ్ణి స్తుతించుట, ఆయన చేసిన కార్యములను వివరించి పొగిడి ఆయన ప్రసన్నత చేయుట. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన మేలు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. ఇది మంచి అందమైన, అంటే ఒక 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 మంచి ప్లేట్లో చక్కగా తాళి రెడీ చేసి పెట్టినట్టు కదండి. ఒక మంచి డిన్నర్ని డెకరేట్ చేసి పెట్టినట్టు మనము ఒక ఈ హెవెన్లీ ప్రెజెన్స్ని మనం కలిగి ఉండడానికి ఈ కీర్తనలు అనేటువంటివి మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి. కొంతమంది దేని వాల్యూ తెలీదు. ఏమనుకోకండి, ఇంకొక మాట వాడతా, మొద్దులం అయిపోయాం బాగా. ఎంత మొద్దులం అంటే కుదిరితే వద్దాం, కుదరకపోతే నిద్ర అవుదాం. ఎంత నిద్రపోతావు?
ఇటు దొల్లి అటు దొల్లి ఎంత నిద్రపోతావు? అయ్యో, జీవము కలిగిన విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుడు ఒక కృప ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. లేచిరా దేవుని మందిరానికి. ఏంటి నీ నిర్లక్ష్యం? ఎరిగి నడుచుకో. ఏంటి నీ అజ్ఞానం? అరే, కొందరినన్నా రక్షించాల్సినటువంటి పని మనకుందే. కనీసం నీ రక్షణే నువ్వు కాపాడుకోకపోతే కొందరినన్నా రక్షించేటువంటి పని ఇంకెప్పుడు పూనుకుంటావు? నీ రక్షణే నువ్వు కాపాడుకోవట్లేదు. నీ రక్షణ విలువే నీకు అర్థం కావట్లేదు. లేదా బాధ్యత? ఆయన ప్రేమతో మరణించాడట మన కొరకు. కనీసం మనం ప్రేమతో కొద్దిగా సిలువైనా మొయ్యలేమా? కొన్ని రోజుల భారమైనా మనం మొయ్యలేమా? ఆ యథార్థతను మనం చూపించలేమా? ఇది మనం ఖచ్చితంగా పరీక్ష చేసుకోవాల్సినటువంటి అంశం. ఇది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో దయచేసి ఈ విషయాల్ని గుర్తుపెట్టుకుందాం. 2 విషయాలు ఏంటండి? రక్షణ మరి ఎవరిలోనూ లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తునందే మనకి రక్షణ అనేటువంటిది ఆయనలో మనం కనుగొనవలసిన విషయం. 2వది, భక్తిహీనునైనటువంటి నా కొరకు యుక్త కాలములనే చనిపోయి నేనింకనూ పాపినై ఉంటుండగా, నేనింకనూ నీచుడినై ఉంటుండగా, నేనింకా దుర్మార్గుడిగా ఉంటుండగానే నా కొరకు నమ్మి ముందుగానే ప్రాణము పెట్టి నా పాప విమోచన కొరకైన క్రయధనము చెల్లించిన వాడు నా యేసయ్య అని నేను యేసుని ఎరిగి ఉంటే ఆ మార్గంలో నేను సరిగా నడవగలుగుతాను. నా ఆధ్యాత్మిక జీవన శైలిని నేను కాపాడుకోగలుగుతాను. దేవుడి మాటలు దీవించును గాక.